నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. టీవీకే అధినేత తమిళనాడు రాజకీయాల్లో విజయ్ మనందరికీ బాగా తెలుసు. ఆయన కొత్తగా పార్టీ పెట్టారు. ఆయన సూపర్ స్టార్, అంటే తమిళనాడులో ఒక మంచి స్టార్, ఆయన సినిమా యాక్టర్, ఒక గొప్ప హీరో అని చెప్పొచ్చు. అయితే ఆయన పర్సనల్ జీవితం ఈ మధ్య కాలంలో ఆయన రాజకీయ పార్టీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తా ఉంది. తాజాగా ఆయన భార్య సంగీత కూడా విడాకుల కోసం నోటీస్ పంపించడం, తనతో కలిసి జీవించలేను, ఇతర మహిళతోటి ఆయనకి అక్రమ సంబంధం ఉంది అనేటువంటి ఆరోపణతో ఆవిడ విడాకులకి నోటీస్ ఇచ్చారు. అలాగే కొడుకు కూడా, తన కుమారుడు జేసన్ సంజయ్ కూడా మరి వాళ్ళ తండ్రి గారిని సోషల్ మీడియాలో అన్ఫాలో అవ్వడం బాగా చర్చనీయాంశమైంది. అయితే ఆ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, మరి ఆయన రాజకీయ భవితవ్యం క్లైమాక్స్ కి వచ్చింది అంటున్నారు. ఆయన అంతర్మదనంలో పడ్డారని చెప్పి వార్తలు అయితే వస్తా ఉన్నాయి తమిళనాడు రాజకీయాల్లో. మరి స్టాలిన్ పార్టీని, డిఎంకేని ఢీకునేటువంటి సత్తా ఆయనకుందా? పూర్తి విషయాలు ఈ వీడియోలో మీకు తమిళనాడు రాజకీయం మొత్తం కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ముఖ్యంగా విజయ్ యొక్క ప్రస్థానం, ఆయన పడి లేచిన కెరటం లాగా మళ్ళా అక్కడ రాజకీయాల చక్రం తిప్పుతారా, లేకపోతే అధపాతాళానికి ఆయన పార్టీ పడిపోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. భారీ ఓపెనింగ్స్, కానీ సినిమా రిలీజ్ రోజే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినట్టు విజయ్ పార్టీ, అంటే టీవీకే పార్టీ పెట్టగానే తమిళనాడులో పెద్ద దుమారమే రేగింది. తలైవా వచ్చేశాడు, ఇక అన్ని మారిపోతాయి అని ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు నిజానికి. కానీ సినిమా సగం దాటాక కథ అడ్డం తిరిగినట్టుంది పరిస్థితి. కరూర్ ఘటన ఒక పెద్ద కుదిపింది. అంటే రాజకీయాల్లోకి రాగానే ఒక పెద్ద పరీక్ష మొదలైంది. కరూరు సభలో తొక్కిసలాట జరిగింది. 41 మంది ఏకంగా ప్రాణాలు కోల్పోవడం విజయ్ని బాగా దెబ్బతీసిందని చెప్పొచ్చు. మనుషుల ప్రాణాలు కాపాడలేనోడు రాష్ట్రాన్ని ఏం కాపాడతాడు అనే విమర్శలు ఆయనను మానసికంగా వేదనకు గురి చేశాయి. ఆ ఘటన తర్వాత విజయ్లో పాత ధైర్యం తగ్గింది. లక్షల మంది మధ్యలోకి వెళ్లాల్సిన మనిషి ఇప్పుడు కాస్త అంతర్మదనంతో ఇండోర్ స్టేడియాలకే పరిమితం అయిపోతున్నారు. జనాల్లోకి వెళ్లకుండా గెలుపు ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్న మొదలైంది. ఇప్పుడు రాజకీయాల్లో నేను ఒక్కడనే వస్తా అని చెప్పడానికి బానే ఉంటుంది, కానీ గ్రౌండ్ లెవెల్లో అది చాలా కష్టం. ప్రస్తుతం వేరే పార్టీలతో వెళ్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఆయనలో ఉందనేటువంటి వార్తలు అయితే వస్తా ఉన్నాయి. ప్రస్తుతం వేరే పార్టీలతో వెళ్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఆయనలో ఉంది, కానీ వాళ్ళు విజయ్ని సీఎం అభ్యర్థిగా ఒప్పుకోవడం లేదు. మేము నీ కింద పని చేయడం ఏంటి అని సీనియర్ పార్టీ నాయకులు అనడంతో ఆయనకు సింగిల్ గా వెళ్లడం తప్ప వేరే దారి లేకుండా పోయింది. ఇప్పుడు ఓ పక్క సర్వేలు అయితే షాక్ ఇస్తా ఉన్నాయి. వచ్చి రాగానే ఫస్ట్ ప్లేస్ కొట్టేస్తా అనుకుంటే సర్వేలు మాత్రం నువ్వు థర్డ్ ప్లేస్ కే పరిమితం అని తేల్చి చెప్పేశాయి. ఓట్లు పడతాయి, కానీ అవి సీట్లుగా మారి అధికారం వచ్చేంత స్థాయిలో లేవని సర్వేలు అయితే చెబుతా ఉన్నాయి. వ్యక్తిగత వివాదాలు కూడా ఆయన జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాయి. రాజకీయాల్లో ప్రత్యర్థులు మన బలహీనత కోసం ఎదురు చూస్తారు. సరిగ్గా అదే టైంలో విజయ్ ఫ్యామిలీ గొడవలు బయటకు వచ్చాయి. భార్య విడాకులు కోరడం, పాత గొడవలు మళ్లీ తెరపైకి రావడం ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే మరి డిఎంకే దాని చాణక్యం, ఆ పార్టీ చాణక్యం కనుక మనం చూసుకుంటే అవతల వైపు ఉన్నది ఉద్దండ రాజకీయ నేతలు, అంటే డిఎంకే పార్టీలో ఉన్నది హేమాహేమీలు. వాళ్ళు విజయ్ని ఎదగనివ్వకుండా అన్ని దారులు మూసేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అన్నా డిఎంకే వ్యూహాత్మకంగా విజయ్ని కార్నర్ చేస్తా ఉంది. హీరోయిజం నుంచి సానుభూతి వైపుకు ఆయన మలుతున్నారా అనేటువంటి వార్తలు కూడా వస్తా ఉన్నాయి. సినిమాలో విలన్లని చితకొట్టాలంటే విజయ్ అద్భుతంగా ఆయన ఫైట్ చేస్తారు, మనకు తెలిసిందే. ఇప్పుడు రాజకీయాల్లో మాత్రం నన్ను టార్గెట్ చేస్తున్నారు, నేను ఒంటరి వాడిని అంటూ ఆయన ఒకంత సానుభూతి కోరుతున్నారు అనేటువంటి విషయం అయితే మనకి తేటతెల్లంగా తెలుస్తా ఉంది. ఇది ఆయన బలహీనతను చూపిస్తుంది అని విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఆ ఒక్క ఛాన్స్ మంత్రం, అంటే విజయ్ గారు ఏమంటున్నారంటే ప్రజల్లో గతంలో వచ్చినప్పుడు చాలా చక్కగా డేరింగ్ అండ్ డాషింగ్ వచ్చారు. ఇప్పుడు ఈ కుటుంబ విషయాలు కావచ్చు, మరి కరూరులో 41 మంది చనిపోయిన విషయం కావచ్చు, వీటన్నిటి దరిమిల ఆయన కొంత వెనుకం చేస్తున్నట్టుగా, ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా, నా భార్య కూడా ఇదే సమయంలో మరి నా మీద ఆరోపణలు చేస్తా ఉంది అని చెప్పి ఆయన ఇంటర్నల్ గా మదన పడుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఆయన ప్రజల్ని అభ్యర్థన చేస్తా ఉన్నారు. అంటే ఇట్లా అడగటం ఒక రకంగా ఆయన భయాన్ని సూచిస్తుందా అన్న కోణంలో కూడా మనకి తమిళనాడు వార్తలు అయితే వస్తా ఉన్నాయి. ఇది సాధారణంగా ఓడిపోయే భయం ఉన్నప్పుడు వాడే అస్త్రం అని చెప్పి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తా ఉన్నారు. అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఇలా అడగడం ఆయన రేంజ్ ని తగ్గిస్తుందని కొందరు ఫీలింగ్ అనమాట. అంటే ప్రస్తుత తమిళనాడు రాజకీయ పరిస్థితులు కరూరు ఘటన తర్వాత మారుతున్న సమీకరణాలను బట్టి చూస్తే టీవీకే అధినేత విజయ్ తన
వ్యూహాలను చాలా జాగ్రత్తగా ఆత్మరక్షణతో కూడిన దూకుడుతో మార్చుకుంటున్నారు అనే విషయం అయితే మనకి బయటకు వస్తా ఉంది. ఆయన భవిష్యత్తు వ్యూహాలు ఎలా ఉండొచ్చో ఇక్కడ పూర్తి స్థాయిలో నేను గ్రౌండ్ లెవెల్లో తెలుసుకున్నటువంటి విషయాల్ని మీకు క్లియర్ కట్ గా వివరించే ప్రయత్నం చేస్తా. నిజానికి ప్రతిపక్షాలు ఆరోపించినట్టు ఈ కరూరు ఘటన తర్వాత మరి భార్య ఆయనకి విడాకులు నోటీస్ ఇచ్చిన తర్వాత నిజంగా ఆయన కృంగిపోయారా, రాజకీయాల్లో సతికలబడిపోయారా అనే మాటలకు పూర్తి స్థాయి విశ్లేషణ అయితే మనం ఇప్పుడే చూద్దాం. అయితే విజయ్ మనసులో ఏముందో నేను సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తా. విజయ్ మాత్రం ఇందాక ఆరోపించినట్టుగా ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎంతమంది ప్రత్యర్థులు ఎంత బలంగా ఉన్నా, హేమాహేమీలు ఉన్నప్పటికీ కూడా ఆయన చెప్పే విషయం అయితే ఒక్కటే, స్టాలిన్ వర్సెస్ విజయ్ అన్న రీతిలో నేను ముందుకెళ్తాను, నేను శత్రువుకు భయపడను. విజయ్ తన ప్రధాన శత్రువు అధికార పార్టీ డిఎంకే, అది మనకు తెలిసిందే. అయితే అదే ఆయన టార్గెట్ గా ఉంది ప్రస్తుతం. అన్నా డిఎంకే లేదా బీజేపీలను పక్కన పెట్టి ఈ ఎన్నికలు కేవలం విజయ్ వర్సెస్ స్టాలిన్ మధ్య జరుగుతున్నాయని జనాల్లోకి తీసుకెళ్లడం ఆయన మొదటి వ్యూహంగా ఉంది నా అబ్జర్వేషన్ ప్రకారం. డిఎంకే ప్రభుత్వాన్ని అవినీతి కూపం అని, ఈవిల్ ఫోర్స్ అని పిలుస్తూ తన పార్టీని ఒక ప్యూర్ ఫోర్స్ గా ఆయన ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఇప్పుడున్న స్టాలిన్ గవర్నమెంట్ పూర్తిగా డిఎంకే ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది, ప్రజలను ఏమార్చేది ఒక విజయ్ మాత్రమే, అంటే తాను మాత్రమే అని చెప్పి పూర్తిగా స్టాలిన్ గారిని అయితే టార్గెట్ చేశారు విజయ్. సెకండ్ మనం చూసుకుంటే గనక సానుభూతిని బలంగా వాడుకోవడం, దాన్ని ఆయన యాక్సెప్ట్ చేయట్లా. నాకు సానుభూతి కాదు, నేను ప్రజలకు మంచి చేస్తాను, అదే నా యొక్క స్టైల్ అని చెప్తున్నారు. ఒక్క ఛాన్స్ అని అడగటం ఆయన బలహీనత కాదంట, అది ఒక ఎమోషనల్ అప్పీల్. కరూరు తొక్కిసలాట వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తూ ప్రభుత్వం కావాలనే తన సభలకు చిన్న స్థలాలు ఇచ్చి ఇబ్బంది పెడుతుందని ప్రచారం చేస్తున్నారు. అంటే ఆయన అనే మాట ఏంటంటే, 41 మంది చనిపోవడం నా గుండెను నిజంగా పిండేసింది, నేను చాలా బాధపడ్డాను, వచ్చిన నా అభిమానులు నా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు చనిపోయారంటే మరి ఇంత పెద్ద భారీ జనాలు వస్తారని చెప్పి ఇంటెలిజెన్స్ ఊహించింది. బట్ కావాలనే పోలీస్ ఆ ప్రొటెక్షన్ పెట్టలేదు, ఆ సభలకి కావలసినటువంటి భద్రతలు జాగ్రత్తలు తీసుకోలేదు అని చెప్పి ప్రభుత్వం కావాలనే ఇంటెన్షనల్ గా చేస్తుందని చెప్పి ఆయన ఆరోపిస్తా ఉన్నారు. అందరు నా మీద పడుతున్నారు, నన్ను ఎదగనివ్వడం లేదు అనే సానుభూతిని ఓట్లుగా మార్చుకునే ప్రయత్నంలో భాగమని ఇది మనం చెప్పుకోవచ్చు. కరూరు ఘటనల తర్వాత విజయ్ బహిరంగ సభల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారు అనే విషయం మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. క్యూఆర్ కోడ్ సిస్టమ్ పెట్టారు, మనం చూసాం. అంటే కార్యకర్తల సమావేశాలకు కూడా చాలా జాగ్రత్తగా, ఎలాంటి నష్టం జరగకూడదని క్యూఆర్ కోడ్ ద్వారా ఎంట్రీ ఇవ్వడం, ఇది ఒక రకంగా టెక్నాలజీని బాగా వాడుకోవడం, క్రమశిక్షణతో కూడిన రాజకీయాన్ని చూపిస్తూనే తొక్కిసలాట లాంటివి జరగకుండా చూసుకోవడం ఈ క్యూఆర్ కోడ్ యొక్క సిస్టమ్ ఉద్దేశం. భారీ ర్యాలీల కంటే ఇండోర్ స్టేడియంలు, టౌన్ హాల్ మీటింగుల ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలని ప్లాన్ చేసుకున్నారు. అంటే భారీ బహిరంగ సభల్లో ప్రజలను అంత క్లోజ్ గా చూడలేడు ఆయన. ఒకవేళ ప్రజలు ఏదన్నా చెప్పాలనుకున్నా ఆయనకు అర్థం కాదు. అదే ఇండోర్ స్టేడియం అయితే ఖచ్చితంగా ఆయన దృష్టి కనబడతా ఉంది, ప్రజల యొక్క ఒపీనియన్స్, వాళ్ళ రెస్పాన్స్ అయితే ఆయన క్లియర్ గా అర్థమైపోద్ది. అందుకే ఆయన ఇప్పుడు భారీ బహిరంగ సభలు కాకుండా క్లోజ్డ్ స్టేడియాల్లో ఆయన మీటింగ్స్ అరేంజ్ చేస్తా ఉన్నారు. అలాగే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే మేనిఫెస్టో గురించి మాట్లాడుకోవాలి. అంటే ప్రజల నాడి పట్టుకోవాలంటే ఖచ్చితంగా మేనిఫెస్టో అనేది చాలా ఇంపార్టెన్స్, కీలక భూమికి పోషిస్తా ఉంది. విజయ్ ఇప్పటికే 12 మందితో కూడినటువంటి కమిటీని మేనిఫెస్టో తయారీ కోసం ఆయన నియమించారు. కేవలం సినిమా డైలాగులు కాదు, ఆ డైలాగులు కాకుండా ముఖ్యంగా మనిషి కనీస అవసరమైనటువంటి విద్య, ఆరోగ్యం, నిరుద్యోగం వంటి అంశాలపై గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా అభిప్రాయాలు సేకరిస్తున్నారు ఆయన. ద్రవిడ ఇమేజ్ అంటే వాళ్ళ గొప్ప వ్యక్తులు ఉన్నారు ద్రవిడ సంస్కృతికి, అంటే పెరియార్ గారు కావచ్చు, కామరాజు, అంబేద్కర్ వంటి నేతల స్ఫూర్తి, అది ప్లస్ పాయింట్ అయ్యేటువంటి అవకాశం, అంటే అభివృద్ధికి తోడ్పడే అంశంగా వీళ్ళ యొక్క భావజాలాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు ఆయన. అలాగే పొత్తుల విషయంలో కూడా వెయిట్ అండ్ వాచ్ అన్నట్టుగా చూస్తా ఉన్నారు ఆయన. పొత్తుల విషయం అంటే నేను సింగిల్ గా వెళ్ళాలా, నిజంగా ఎవరితోనన్నా పొత్తులో కలవాలా అన్న విషయానికి వస్తే మాత్రం ప్రస్తుతానికి ఒంటరి పోరు అంటున్నప్పటికీ లోపల చిన్న పార్టీలను లేదా అసంతృప్తి నేతలను, ఉదాహరణకు అన్నా డిఎంకేల నుంచి వచ్చిన సీనియర్లు తన వైపు తిప్పుకోవడం ద్వారా ఒక థర్డ్ ఫ్రంట్ కు ఆయన నాయకత్వం వహించాలని చూస్తున్నారు. అంటే ఏపీలో గనక కూటమిలాగా మరి ఎవరైతే డిఎంకే పార్టీలో నుంచి వాళ్ళకి కావలసింది దొరకలేకపోవడమో, స్టాలిన్ విధానం నచ్చకపోవడం వలన, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ నచ్చకపోవడం వలన బయటకు వచ్చిన నేతలు ఉంటారు, అలకలు ఉంటాయి కదా, మనకు తెలిసిందే కదా. ఉదాహరణకు ఏపీలో జగన్మోహన్ రెడ్డి బంధువు, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి స్వస్తి పలికి జనసేనలో చేరారు. అలాంటి నేతలు బయటకు వచ్చిన వాళ్ళతో కూడా మరి ఆయన పార్టీలో చేర్చుకొని వాళ్ళ సలహాలు కూడా తీసుకొని పార్టీని ఎలా పటిష్టం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అని వాళ్ళతో కలిసి ఆయన వెళ్తే అలా ఉంటుంది అన్న కోణంలో కూడా ఆయన ఆలోచిస్తా ఉన్నారు. ఏది ఏమైనా సింగిల్ గానే ముందుకెళ్లాలనేది ఆయన ముఖ్యంగా ఆలోచిస్తున్న అంశం. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో రాజీ పడకుండానే చిన్న పార్టీలను కలుపుకుపోవడం,
రావడం ఆయన ఎత్తుగడగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేరే పార్టీని కలుపుకుంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈయన్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు అయితేనే కలుపుకుంటాడు. నువ్వు ముఖ్యమంత్రిగా వద్దు, మాకు కూడా వాటా కావాలా, మేము ముఖ్యమంత్రి అవుతాం అనే పార్టీలు ఏవైతే ఉంటాయో వాళ్ళని మాత్రం ఆయన చేర్చుకునే అవకాశం అయితే లేదనమాట. ఫ్యామిలీ వివాదాలకు ఆయన ప్రస్తుతం రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. దానికి ఒక వ్యూహం ఉంది, చెప్తాను. అది వ్యక్తిగత జీవితం పోయొచ్చే ఆరోపణలకు స్పందించకుండా ఉండడమే ఆయన ప్రస్తుతం స్ట్రాటజీ. అంటే మనకు తెలుస్తున్న వార్తల ప్రకారం ఏంటంటే సానుకూలంగా ఆవిడతో మాట్లాడి ఆవిడకి ఏదైతే డిమాండ్ చేస్తా ఉందో ఆయన భార్య సంగీత, ఆవిడకి ఇదిగో నీకు నాకు వివాదాలు వద్దు, ప్రేమగానే విడిపోదాం, ఇన్నాళ్ళు 26 సంవత్సరాలు కలిసి ఉన్నాం అని చెప్పి ఆవిడ ఎంతైతే డిమాండ్ చేస్తారో అంత అమౌంట్ ఇచ్చేసి హుందాతనంగా ఇడిపోవాలి అనేటువంటి ఆలోచనలో విజయం ఉన్నట్టుగా మనకు క్లియర్ కట్ గా తెలుస్తున్న అంశం. అయితే అందుకే వాటిపై ఆయన స్పందించట్లేదు. ఒకవేళ స్పందిస్తే గనక, అంటే రాజకీయాల్లో ఉండి ఇంటర్నల్ విషయాలు అంటే తన ఫ్యామిలీకి సంబంధించి స్పందిస్తే అది ఖచ్చితంగా బూమరాంగ్ అవుతుంది, తిరిగి మనకే కొడుతుంది అనేటువంటి ఆలోచనతోటి ఆ విషయం, భార్య ఆరోపణల విషయం మాత్రం ఆయన బహిరంగంగా ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. తన పూర్తి ఫోకస్ మాత్రం ప్రభుత్వ వైఫల్యాల మీద, ప్రభుత్వం ఏమేమి వైఫల్యం చెందింది వీటి మీదనే ఫోకస్ చేసి ఆయన ముందుకెళ్తా ఉన్నారు. విజయ్ వ్యూహం ప్రస్తుతం డిఫెన్స్ నుంచి అటాక్ కు వెళ్తా ఉంది. కరూరు ఘటన వల్ల వచ్చినటువంటి నెగిటివిటీని ప్రభుత్వంపై విమర్శలుగా మలిచి ఆయన మరియు మహిళా ఓటర్లను ఆకట్టుకోవడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తుంది. ఆయన ముఖ్యంగా యూత్ ని అలాగే మహిళా ఓటర్లని ఆకట్టుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తూ ఆయన రాజకీయాల్లో శరవేగంగా ముందుకెళ్తున్నారు. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన లాస్ట్ పాయింట్ ఏంటంటే, కేవలం కరూరు ఘటనలో 41 మంది చనిపోయారు. దీనికి కారణం నన్ను టార్గెట్ చేస్తున్నారు కానీ వాస్తవానికి డిఎంకే పార్టీయే దీనికి కారణం. కావాల్సిన పోలీస్ ప్రొటెక్షన్ గానీ జనాల్ని అంచనా వేసి మరి ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వాన్ని. వాళ్ళు ఆ దిశగా పనిచేయలేదు, అందుకే వాళ్ళే ఫెయిల్ అయిపోయారు. ఇది నా తప్పు కాదని చెప్పేసి తిరిగి డిఎంకే పార్టీని, స్టాలిన్ ని అటాక్ చేసే ప్రయత్నంలో వ్యూహంలో ఆయన ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఏది ఏమైనా నెక్స్ట్ ఆయన మరి భారీ మెజారిటీతో గెలిచి స్టాలిన్ పార్టీ డిఎంకేని కానీ అలాగే బీజేపీని వీటన్నిటిని ఛేదించుకొని అక్కడ ఆయన అత్యధిక సీట్లు గెలుచుకొని ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది మనం కొద్ది రోజుల్లో మనకి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా మరి ఆ పార్టీ, టీవీకే పార్టీని అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా, తిరస్కరిస్తారా అనేది వేచి చూడాలి. ఇది ఈ రోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.